బ్రేకింగ్ న్యూస్. ట్రావెల్స్ బస్సులో ఒక వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో నమోదైంది. హైదరాబాద్లో ఈ దారుణ ఘటన జరిగిందని చెప్తున్నారు. ట్రావెల్స్ బస్సులో వివాహితపై అత్యాచారానికి సంబంధించి విషయం బయటకు వచ్చింది. ఈ నెల 18న కూకటపల్లి నుంచి విజయవాడకు వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. 22వ తారీఖున చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కూకటపల్లి పోలీస్ స్టేషన్కి కేసును బదిలీ చేశారు. ట్రావెల్స్ బస్సు వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, అసలు ఏ ట్రావెల్స్కి చెందిన బస్సు ఇది, ఏంటి కేసుకు సంబంధించిన వివరాలు? ప్రశ్న ఇప్పుడు కనుక చూసుకుంటే ఆడవారి మీద అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పచ్చు. అంటే పబ్లిక్ ప్లేస్లలో కూడా ఈ విధంగా ఆడవారి మీద అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా, అంటే ఒక ట్రావెల్ బస్ లో దాదాపుగా అంటే ఎక్కువ ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ మీద, అది కూడా వివాహిత మీద, దాదాపు 28 సంవత్సరాలు ఉంటే ఆ మహిళ మీద ఒక ఎవరైతే ఈ ట్రావెల్ కి బస్ కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అఘాయిత్యానికి అయితే పాల్పడడం జరిగింది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతానికి సెప్టెంబర్ 18 ఈ ఘటన జరిగినప్పుడు ఎవరైతే ఈ మహిళ ఉందో ఆ మహిళ దాదాపుగా కుక్కట్పల్లి నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో ఈ విధంగా జరిగిన ప్రస్తుతానికి ఏదైతే ట్రావెల్ బస్ ఉందో ఆ ట్రావెల్ బస్ లో వెళ్తున్న ప్రయాణిస్తున్న సమయంలో ఆ ట్రావెల్ బస్ లో ఆవిడ మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు అంటూ కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అది కూడా ఆలస్యంగా చేస్తుందని చెప్పాలి. సెప్టెంబర్ 22న చోటుప్పల్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేస్తే వాళ్ళు అక్కడి నుంచి దేవిక, అంటే ఆ బస్సులో ఆమెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఆ బస్సులో ఆమె ఒక్కతే ఉందా, ఇంకెవరు లేరా? మరి ఆ సమయంలో ఆమె ప్రతిఘటించలేదా? దీని గురించి మనకి పూర్తి వివరాలు అయితే చేయాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే బస్సు అంటే దాదాపుగా ప్రయాణికులు అందరూ ఉంటూనే ఉంటారు. కానీ ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రోహిత్, ప్రస్తుతానికి ఏదైతే ఈ మహిళ, ఈ వివాహిత పెళ్ళైన మహిళ 28 సంవత్సరాల మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ సెప్టెంబర్ 18 వెళ్తున్నప్పుడు ఆ రోజే కనుక కంప్లైంట్ ఇచ్చుంటే అంటే ఒక లేట్ గా ఇవ్వడం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ట్రావెల్ బస్ కు సంబంధించి ఆవిడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏదైతే ట్రావెల్ బస్ కు సంబంధించి దాని వివరాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు అంటూ కూడా కొంతవరకు అయితే మనకి తెలుస్తోంది. ప్రస్తుతానికి ఏదైతే కుక్కట్పల్లి నుంచి ఆవిడ విజయవాడ వెళ్తున్న సమయంలో ఏ బస్ అయితే తను ఎక్కిందో ఆ బస్ లో తనని అసభ్యకరంగా తనని చూశారు అంటూ, ఇష్టం వచ్చినట్టు తనతో ప్రవర్తించారు అంటూ కూడా పోలీసులకి అంటే నా మీద అత్యాచారం జరిగింది అంటూ కూడా ఏదైతే చోటుప్పల్ పోలీస్ స్టేషన్ లో అయితే తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు కుక్కట్పల్లి దగ్గర నుంచి వెళ్ళింది కాబట్టి కుక్కట్పల్లికి అయితే ఆ కేసుని బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం తను ఒక్కతే అయితే లేదు అనే విషయాలు కూడా మనకి క్లియర్ గా తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే ఇచ్చుకుంటే కనుక ఖచ్చితంగా దీని మీద పోలీసులు తొందరగా యాక్షన్ తీసుకునే వాళ్ళు. ఇంత లేట్ గా ఇవ్వడానికి గల కారణం ఏంటి, మరి ఆ రోజు నిజంగానే అందరూ ఉన్నారా లేకపోతే ఒక్కరు ఉండే పరిస్థితి అయితే లేదు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఇంకొకటి ముఖ్యంగా చూసుకోవాల్సింది, ఎందుకు ఇంత లేట్ గా తను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా బస్ డ్రైవర్ ఒక మహిళ మీద అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దాని గురించి కూడా మనం ఆర్టీవీలో వేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ విధంగా జరగడం అనేది ఇంకోటి ఒక లేట్ గా ఈ విధంగా కంప్లైంట్ రావడం వెనుక అసలు కారణం ఏంటనే విధంగా కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 18 తారీఖు జరిగితే తను 22 వరకు అసలు ఏం చేసింది, మరి ఎందుకు బయటికి రాలేదు అనే కోణంలో, అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు ఏ సమయంలో జరిగింది, అసలు ఎవరైనా ఉన్నారా లేదా, ఆ డ్రైవర్ ఎవరు, ఆ ట్రావెల్ బస్ కి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. రోహిత్, రైట్ దేవిక, హైదరాబాద్లో దారుణం జరిగింది అని ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ట్రావెల్స్ బస్సులో వివాహితపై అత్యాచారం చేశారు అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 18వ తారీఖున కూకటపల్లి నుంచి విజయవాడకు వెళుతూ ఉండగా 22న చౌటుప్పల్లో ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసింది. 18వ తారీఖున హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ 22న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు కూకటపల్లి పోలీస్ స్టేషన్కి కేసును బదిలీ చేశారు. ట్రావెల్స్ బస్సు వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.